ఏపీ అప్పుల మీద ఇన్నాళ్ళుగా ప్రజల్లో కొనసాగుతున్నటువంటి కన్ఫ్యూజన్కి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెరదించేశాడు. ఈరోజు శాసన మండలి సాక్షిగా అప్పుల గురించి ఆయన వివరణ కూడా ఇచ్చాడు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పేసి అప్పు చేశాడని చెప్పేసి కూటమి నాయకులు చేసినటువంటి ప్రచారం అంతా కూడా తప్పని చెప్పేసి తేలిపోయింది. ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల అప్పుల మీద చర్చ జరిగితే శాసనమండలిలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు గాను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గారు సమాధానం కూడా ఇచ్చాడు. అంటే 2024 జూన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 5,19,192 కోట్లు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు. ఈయన చేసిన అప్పు ప్లస్ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో చేసిన అప్పు మొత్తం కలుపుకుంటే 5 లక్షల కోట్లు మాత్రమే. తర్వాత కార్పొరేషన్ల అప్పు అప్రాక్సిమేట్గా 1,50,50,000 కోట్లు ఎంతో ఉంది. తర్వాత మంత్రి పయ్యావుల గారు అప్పుల లెక్కలతో శాసన మండలిలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులే కంగుతిన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు 97,000 కోట్లు ఉంటే తర్వాత కార్పొరేషన్ల అప్పులు 10,000 కోట్లు ఎంతో ఉంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు అక్షరాల 2,57,000 కోట్లు, 2,57,509 కోట్లు. కార్పొరేషన్ల అప్పు అప్రాక్సిమేట్గా 49,000 కోట్లు. అంటే 2024 జూన్ నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 5,19,192 కోట్లు మాత్రమే. కార్పొరేషన్ల అప్పు 1,58,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గారు. అంటే డిసెంబర్ 31, 2024 నాటికి ప్రభుత్వ అప్పు 5,63,376 కోట్లు అని చెప్పేసి చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాడు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసినటువంటి అప్పు 2,34,225 కోట్లు మాత్రమే. తర్వాత కార్పొరేషన్ల ద్వారా అప్పులు 1,05,000 కోట్లు ఎంతో ఎంతో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసింది మొత్తం కూడా తప్పుడు ప్రచారమే. గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధాలు. గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు, అప్పు 10 లక్షల కోట్లు అయిపోయింది, 14 లక్షల కోట్లు అయిపోయిందని చెప్పేసి చెబుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పేసి ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక గందరగోళం కూడా సృష్టించినటువంటి విషయం మనకందరూ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పంచుతున్నాడు అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారు కూడా మనం చూసాం. ఆ అప్పులు చేసి ఎవరైనా సరే బటన్ నొక్కగలరు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆ అప్పు చేసి ముసలిదైనా సరే బటన్ నొక్కి పంచగలదని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు పంచలేకపోతున్నారు, పక్కన పెట్టండి. అంటే అప్పుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనకందరికి కూడా తెలుసు. అవన్నీ కూడా దుష్ప్రచారాలే. స్టిల్ ఇప్పుడు కూడా కొంతమంది ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా అలానే మాట్లాడుతున్నారు. లెక్కలో పక్కలో ఒకసారి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు చెప్పే సమాధానాలు ఇవన్నీ కూడా వింటే అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటారు. మాకు ఎంత ఏం సంబంధం ఉండదు, ఎవడో ఒకడో ట్వీట్ చేస్తాడు, దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి విష ప్రచారం చేశారో ఇదిగో ఈ లెక్కలన్నీ చూస్తే మనకు అర్థమైపోతాయి. ఎంత దౌర్భాగ్యం అండి అసలు.